జ్యోతి ఐటీ సొల్యూషన్స్. ఈ వీడియోలో మనం చూడబోతున్నాము నెక్స్ట్ ఆపరేటర్ గురించి. ఆల్రెడీ 3 ఆపరేటర్స్ గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు వచ్చేసి లాజికల్ ఆపరేటర్. ఈ వీడియోలో లాజికల్ ఆపరేటర్ గురించి చెప్పట్లేదు. ఇక నేను అంతకంటే ఇంపార్టెంట్ ఇంకొక టాపిక్ గురించి చెప్పబోతున్నాను. ఆ టాపిక్ ఏంటంటే, మనకు రాబోయేటటువంటి వీడియోస్ అన్నిటిలో కూడా ఈ టాపిక్ గురించే మన పైథాన్ వచ్చేసి ఈ టాపిక్ చుట్టూనే తిరుగుతుంటుంది. ఇక్కడ వచ్చేసి లాజికల్ ఆపరేటర్స్ గురించి తెలుసుకోవాలి అనుకున్నప్పుడు మనం ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాలి. దానిని ట్రూత్ వాల్యూ టెస్టింగ్ అని అంటారు. ఈ ట్రూత్ వాల్యూ టెస్టింగ్ అనేటటువంటిది ఏంటి అంటే, ఇప్పుడు పైథాన్ వచ్చేసి మనకు ఉండేటటువంటి డేటా టైప్స్ ఏ టైప్ వాల్యూస్తోనైనా కూడా అసోసియేట్ అయి ఉంటుంది. అంటే అది ఇంటర్నల్గా ఒక ట్రూత్ వాల్యూ టెస్టింగ్ అనేటటువంటి దానితోటి వర్క్ అవుతుంది. ఇంటర్నల్గా ఏం చేస్తుందంటే, మనం ఇచ్చినటువంటి వాల్యూస్ని కేటగరైజ్ చేసుకుంటుంది. అలా కేటగరైజ్ చేసుకున్న దానిని ట్రూ ఆ ఫాల్సా అనేసి కేటగరైజ్ చేసుకుంటుంది. ఈ వాల్యూ ట్రూ అయితే ట్రూత్ వాల్యూ ట్రూ అనని, అలాగే ఫాల్స్గా అయినట్లయితే ఆ వాల్యూ ఫాల్స్ అనని లోపల ఇంటర్నల్గా డిసైడ్ అయిపోతుంది పైథాన్. అప్పుడు ఏం చేస్తుందంటే, మనకు ఆ అవుట్పుట్ వచ్చేసి ట్రూ ఆర్ ఫాల్స్ అనేటటువంటిది, ట్రూ అయితే ట్రూ, ఫాల్స్ అయితే ఫాల్స్ చూపిస్తుంది. ఈ ట్రూత్ వాల్యూ టెస్టింగ్ అనేది పైథాన్ను ఇంటర్నల్గా చేసుకునేటటువంటి టెస్టింగ్. ఇది ఈ పైథాన్లో వచ్చేసి ఎలా ఉంటుంది అంటే, ఇక్కడ మనం కన్ఫ్యూజ్ కాకూడదు. బూలియన్ వాల్యూస్ కూడా ట్రూ ఫాల్సే ఉంటాయి. కానీ బూలియన్స్ అనేటటువంటివి ఒక టైప్ ఆఫ్ డేటా టైప్ అది. కానీ ఈ ట్రూత్ వాల్యూ అనేది డిఫరెంట్. మనకు ఎప్పుడైనా కూడా మనకు రాబోయే వీడియోస్లో నేను చెప్పినప్పుడు ట్రూత్ వాల్యూ అంటే ఏంటనేది మీకు ఈ వీడియోలో ఏం చెప్పినానో ఆ వాల్యూ గుర్తు రావాలి, కానీ బూలియన్ వాల్యూస్ అనేవి గుర్తు రాకూడదు. బూలియన్ అనేది డేటా టైప్, ట్రూత్ వాల్యూ అనేది టెస్టింగ్ ఇంటర్నల్గా కేటగరైజ్ ఒక వాల్యూ ట్రూ ఆ ఫాల్సా అనేటటువంటిది కేటగరైజ్ చేస్తుంది పైథాన్. దానిని ట్రూత్ వాల్యూ టెస్టింగ్ అని అంటారు. ఇప్పుడు ట్రూత్ వాల్యూ టెస్టింగ్లో వచ్చేసి వాల్యూస్ ఏ వాల్యూ ఫాల్స్ అవుతుంది, ఏ వాల్యూ ట్రూ అవుతుంది అనేది మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. ఒక టేబుల్, ఆ టేబుల్లో ఫాల్స్ అనే వాల్యూస్ మనం ఏదైనా నన్ను ఇచ్చినప్పుడు నన్ను అనే వాల్యూ కానీ ఉన్నట్లయితే అది ట్రూత్ వాల్యూ ఫాల్స్ అవుతుంది. అలాగే బూలియన్ వాల్యూస్లో ఏదైతే ఫాల్స్ అవుతుందో ఆ వాల్యూస్ కూడా ట్రూత్ వాల్యూలో ఫాల్సే అవుతాయి. అలాగే 0 ఏ న్యూమరిక్ టైప్లో అయినా కూడా మనకు 3 టైప్స్ న్యూమరిక్ టైప్స్ చెప్పున్నాను. అంటే ఇంటీజర్స్, ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్స్, కాంప్లెక్స్ నెంబర్స్, వీటిల్లో ఏ టైప్లో 0 వచ్చినా కానీ అది కూడా ట్రూత్ వాల్యూలో ఫాల్సే అవుతుంది. అలాగే ఎలాంటి ఎంటీ సీక్వెన్స్ అంటే ఒక ఎంటీ స్ట్రింగ్ ఇచ్చినప్పుడు మన స్ట్రింగ్ని ఎప్పుడు కూడా కొటేషన్స్లో ఇస్తాము. అది సింగిల్ కోట్ కానీ డబుల్ కోట్ కానీ ఏదైనా కూడా. అలాంటి కోడ్స్ వచ్చేసి మనకు ఎంటీలో ఇచ్చినట్లయితే కానీ, లేకపోతే ఏదైనా ఎంటీ టపల్స్ ఇచ్చినా కాదు. ఎంటీ టపల్స్ వచ్చేసి ఓన్లీ పారెంథసిస్ ఇస్తాము. అలాగే ఎంటీ లిస్ట్ ఇచ్చినప్పుడు కూడా ఎంటీ లిస్ట్ ఓన్లీ స్క్వేర్ బ్రాకెట్స్ ఇచ్చేస్తే ఈ వాల్యూస్ని కూడా ట్రూత్ వాల్యూ అనేది ఫాల్స్గా తీసుకుంటుంది. ఇక్కడ ఏది ఫాల్స్గా తీసుకున్నది అనేది మనం గుర్తుపెట్టుకున్నట్లయితే మిగతావన్నీ కూడా మనకు ట్రూత్ వాల్యూలో ట్రూగా కన్సిడర్ చేసుకుంటుంది పైథాన్. ఈ ట్రూత్ వాల్యూ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనకు రాబోయే వీడియోస్లో కానీ మనం లాజికల్ ఆపరేటర్స్ గురించి తెలుసుకునేటప్పుడు కానీ మనకు ఈ ట్రూత్ వాల్యూ అనేటటువంటిది మనం కంపల్సరీగా పైథాన్ నేర్చుకునేటటువంటి వాళ్ళు తెలుసుకోవాలి. ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను. ట్రూత్ వాల్యూ అనేది బూలియన్కి సంబంధం లేనిది, ఇంటర్నల్గా కేటగరైజ్ చేసుకుంటుంది మనం ఇచ్చేటటువంటి వాల్యూస్ అన్నిటిని పైథాన్. దానిని ట్రూత్ వాల్యూ టెస్టింగ్ అంటారు. మీకు రాబోయే వీడియోస్లో ఇంకా క్లియర్గా అర్థమవుతుంది ఏది ట్రూత్ వాల్యూ, ఎందుకు ట్రూత్ వాల్యూ అవుతుంది అనేటటువంటిది. ఇది ట్రూత్ వాల్యూ అనేది పైథాన్లో కంపల్సరీగా
పైథాన్ ప్రోగ్రామర్స్ తెలుసుకోవాల్సినటువంటిది. అలాగే ట్రూత్ వాల్యూ టెస్టింగ్ అంటే ఏంటనేది కూడా మనకు ఇంటర్వ్యూస్లో అడుగుతుంటారు. దీనికి ఆన్సర్ చెప్పలేకపోతే మనకు పైథాన్ ఎంత నేర్చుకున్నా కూడా వేస్ట్ అయిపోతుంది. కాబట్టి ఇది చిన్న వీడియోగానే క్లోజ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో లాజికల్ ఆపరేటర్స్ చూద్దాము. లాజికల్ ఆపరేటర్స్ చూసేటప్పుడు మనకు ట్రూత్ వాల్యూ అనేది ఎలా వర్క్ అవుతుంది అనేది మనం చూద్దాము. ఈ వీడియో అయితే ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.